ఈ సంవత్సరం మహాశివరాత్రి ఎప్పుడు, తేదీ, శుభ సమయం మరియు పూజా విధానం. సంవత్సరానికి ఒకసారి శీతాకాలం చివరిలో మహాశివరాత్రి జరుపుకుంటారు. మహాశివరాత్రిని శక్తి, శివుడు కలిసి ప్రయాణించే రోజుగా భావిస్తారు. ఈ రోజును శివుడు పార్వతీదేవి వివాహంగా జరుపుకుంటారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం 14వ రోజున వస్తుంది. ఈ రోజున శివుడు గౌరీమాతతో కలిసి ఉంటాడు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివగౌరిని సక్రమంగా పూజించడం వల్ల సాధకుని సకల కోరికలు నెరవేరుతాయని, సంపద, కీర్తి, శాంతి, సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ ఉపవాసం పాటించడం ద్వారా వివాహిత స్త్రీలు అదృష్టాన్ని పొందుతారు. అదే సమయంలో కన్యలు కోరుకున్న వరుడు కోసం మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటిస్తారు. మహాశివరాత్రి తేదీ, శుభ సమయం, మతపరమైన ప్రాముఖ్యతను మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మహాశివరాత్రి ఎప్పుడు? కృష్ణపక్షం చతుర్దశి తిథి 2025 ఫిబ్రవరి 26 ఉదయం 11:08 ప్రారంభమై 2025 ఫిబ్రవరి 27 ఉదయం 8:54 ముగుస్తుంది. శివరాత్రి నాడు నిశిత కాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల మహాశివరాత్రి ఫిబ్రవరి 26న జరుపుకుంటారు. మహాశివరాత్రి 2025లో మహాశివరాత్రి రోజున నిశిత కాలంలో శివుడిని పూజించాలి. ఫిబ్రవరి 27న నిశిత కాల పూజ సమయాలు అర్ధరాత్రి 12:09 నుండి మధ్యాహ్నం 12:59 వరకు ఉంటాయి. ఈ రోజున శివుడు గౌరీని 4 ప్రహరాలలో పూజిస్తారు. పూజా ముహూర్తం: మొదటి ప్రహర పూజ సాయంత్రం 6:19 నుంచి 9:26 వరకు. రెండవ ప్రహర పూజా ముహూర్తం ఫిబ్రవరి 27 రాత్రి 9:26 నుంచి 12:34 వరకు. మూడవ ప్రహర పూజా ముహూర్తం ఫిబ్రవరి 27 ఉదయం 12:34 నుంచి 3:41 వరకు. మరియు నాలుగవ ప్రహర పూజా ముహూర్తం ఫిబ్రవరి 27 ఉదయం 3:04 నుంచి 3:41 వరకు. భద్రకాలము: మహాశివరాత్రి రోజున భద్రకాలం ఉదయం 11:08 నుండి రాత్రి 10:05 వరకు ఉంటుంది. హిందూ మతంలో భద్రకాలం పంచాంగం ప్రకారం అశుభంగా భావించబడే కాలం. ఈ కాలంలో శుభకార్యాలు లేదా ఆచారాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా పరణ సమయం: ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవారు ఫిబ్రవరి 27 ఉదయం 6:48 నుండి 8:54 వరకు ఉపవాసం పాటించాలి. ఈ రోజున శివగౌరీలను ఆరాధించండి. మీ శక్తి మేరకు ఆహారం, ధనాన్ని దానం చేయండి. దీని తర్వాత ఉపవాసం విరమించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.